హాయ్ హలో అండి. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే చూసేయండి. ఉదయాన్నే 4కి తెలిసేసి ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసాను. తర్వాత గడపకి పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ కలిపి పెట్టుకున్నాను. గడప పూజ అయితే చేసుకోవాలని అనుకోండి. నీట్గా గడప అంతా కడిగేసేసుకొని ముగ్గు అవి పెట్టేసుకొని ముగ్గు బొట్లు కుంకుమ అవన్నీ పెట్టేసుకొని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. గడప పూజ అనేది కంప్లీట్ అయింది. తర్వాత అయితే ముగ్గులో అయితే పసుపు కుంకుమ అయితే వేసేసుకున్నాను. తర్వాత మామిడి తోరణాలు అవన్నీ కట్టేసుకొని ఇలా అయితే నా డేని అయితే స్టార్ట్ చేశాను. వరలక్ష్మి వ్రతానికి పిల్లలు అయితే ఎవరూ లేరు. ఇంకా 4కి అయితే లేసేసాను. లేసి పనులన్నీ చేసుకున్నాను. తర్వాత డెకరేషన్ కానీ రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ డెకరేషన్ అయితే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఎన్ని డెకరేషన్ ఐటమ్స్ అంటే ఇంక చాలు కదా, మనకి ఇష్టం వచ్చినట్టు మనం అయితే డెకరేషన్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం సింపుల్గా, అలాగే నేను తీసుకొచ్చిన డెకరేషన్ ఐటమ్స్ అయితే మీకు చూపించాను ఆల్రెడీ వీడియోస్లో. అవి అయితే నేను పోస్ట్ చేసేసాను. ఆ వీడియోస్ అవైతే చూడని వాళ్ళంటే చూసేయండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను వరలక్ష్మి వ్రతం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. పీటని అయితే సిద్ధం చేసుకొని తర్వాత అమ్మవారిని అయితే ప్రతిష్ఠించేస్తాను. అక్కడ బియ్యం ఇవ్వని కలసం పెట్టడానికి అయితే ఏర్పాట్లు అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే తమలపాకులు పెట్టుకుని తర్వాత దాని మీద ఇత్తడి లేదా రాగి ప్లేట్ అయితే పెట్టేసుకొని దాని మీద బియ్యం పోసేసి పసుపు కుంకుమ పూజ అన్నీ పెట్టేసుకొని తర్వాత ప్రతిష్ఠించాలి అమ్మవారిని, అమ్మవారిని. ఇదిగోండి, కలసానికి కుంకుమ బొట్టు అవన్నీ పెట్టేసుకొని అయితే నేను ప్రతిష్ఠించేసుకున్నాను. టెంకాయ అవన్నీ పెట్టుకొని కలసంని పెట్టి గౌరమ్మని అయితే తయారు చేసుకుంటున్నాను. జాకెట్ ముక్క అయితే తయారు చేసుకోవాలి కదా, అందుకని టెంకాయ మీద జాకెట్ ముక్క అయితే తయారు చేసుకుంటున్నాను. ఇదిగోండి, తయారు చేసి పెట్టేశాను. అప్పటికైతే మా పిల్లలు ఎవరు లేదండి. అంటే లేస్తే మటుకు గలవగా ఉంటుంది. ఇంకా వాళ్ళైతే నన్ను ఇంకా ఏ పని అయితే చేసుకునేవారు. అందుకని నేనైతే త్వరగా లేసి చేసుకోవాలనుకున్నాను. అందుకే తొందరగా అయితే పని అయితే చేసేసుకుంటున్నాను. పూజ అంటే కొంచెం బాగుండాలి, ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది కదా, అందుకని చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ అంతగా అనిపించదని ఉదయాన్నే లేసేసాను. ఉదయాన్నే లేచి చేసుకున్నాను. అది కాక 6:30 నుంచి 9 వరకు సింహలగ్నం అయితే వస్తుంది. ఆ లోపలే పూజ చేసుకోవాలనుకున్నాను. అందుకని తొందరగా లేసి అయితే రెడీ అయ్యి చేసేసుకుంటున్నాను. అమ్మవారిని కొలసన్ని అన్నీ రెడీ అయినాక అప్పుడు జాకెట్ ముక్కలు అవన్నీ పెట్టుకున్నాను. జాకెట్ ముక్కలు అన్ని వాయినాలుగా సర్దేసుకొని పూజా సామాగ్రి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. నాకు అందుబాటులో అయ్యే దగ్గర పెట్టుకొని అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ముందైతే లక్ష్మీదేవి అనగా లక్ష్మీదేవి పూజ ముందు ఆయన భర్త అయిన విష్ణుమూర్తికి అయితే పూజ చేయాలి. అందుకని నా దగ్గర వెంకటేశ్వర ఫోటో అయితే లేదు. అందుకని నామాలు పెట్టుకొని చేసుకుంటున్నాను పూజ అనేది. ముందు అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి పూజ చేసుకోవాలి. అందుకని ఇది పెట్టి చేసేసుకుంటున్నాను. తర్వాత ఇది ఏమంటారు, వస్త్రం చేయాలంటారు కదా, అందుకని దూది అయితే తెప్పించుకున్నాను. దూది తెచ్చుకొని ఇదిగోండి వస్త్రం అయితే వేసేసాను. తర్వాత అమ్మవారికి కూడా వేసాను వస్త్రం వేసేసి ఇప్పుడు దీపారాధనకి అయితే ఒత్తులకైతే పెట్టేసి వెలిగించేస్తున్నాను. మామూలుగా కడ్డీలతో అట్లా వెలిగకుండా ఇలాగైతే ఆచరణ చేసేసి వీటితో వెలిగించేసాను దీపాలు. ఇవైతే మేము గృహప్రవేశానికి మేము పూజ చేసుకునేటప్పుడు అయితే పంతులు గారు అయితే ఇలా చేశారు. ఇలా చేస్తే మంచిదంట. అందుకని హారతి ప్లేట్లో ఒత్తేసుకొని వెలిగించి వాటిని అయితే దీపాలకు వెలిగిస్తే ఇంకా మంచిదంట. అందుకని ఇలా అయితే చేశాను నేను. ఇదిగోండి, గణపతికి పూజ చేయాలి. ఇప్పుడు గణపతిని తయారు చేసుకుందాం. మనము పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పసుపు గణపతిని అయితే ఇదిగోని తయారు చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు పసుపు గణపతి తయారు చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ముందు మనకి వినాయక స్వామి పూజ మొదటి పూజ అయితే, అందుకని వినాయక స్వామిని అయితే తమలపాకులో పెట్టుకొని పూజ చేసుకున్నాను. ముందైతే గణపతి పూజ కంప్లీట్ అవ్వాలి. అందుకని గణపతి స్తోత్రం చదువుకుంటూ గణపతి పూజ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, అక్షంతలు పసుపు కుంకుమ వేసేసాను గణపతి మీద. ఇదిగోండి, తర్వాత హారతి ఇచ్చి హారతి ఇచ్చేసాను. తర్వాత కడ్డీలు, ధూపం, దీపం, పుష్పం, పత్రం, ఇంకొన్ని హారతి అయితే ఇచ్చేసాను. తర్వాత ధూపం అయితే వేస్తున్నాను. దీపం నైవేద్యం అంటారు కదా, దీపం ఇచ్చేసాను. తర్వాత ఆకువక్కలు అయితే మేము అమ్మవారికి అయితే అలంకరణ అయితే చేసుకోవాలి కదా, అందుకని గౌరమ్మకి ఇవ్వండి అలంకారం అయితే చేసుకుంటున్నాను. దగ్గర ఉన్న నెక్లెస్ అయితే ఒకటి వేస్తున్నాను. అమ్మవారికి వేసి అయితే రెడీ చేసుకున్నాను.
చాలాసేపు ఇంకా అలాగే చూస్తున్నా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి నాకు కూడా బాగుంది. ఇదిగోండి గాజులు అయితే వేశాను అమ్మవారికి, వేసి ఇంకా వాయినాలు అయితే సిద్ధం చేసుకుంటున్నాను. వాయినాలు అన్నీ పెట్టేసి అమ్మవారి ముందు ఇదిగోండి నేనైతే చీర అవి తీసుకున్నాను చెప్పాను కదా మీషో నుంచి, అవి అయితే మా అమ్మకి కూడా తీసుకున్నాను. అవి అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను, షార్ట్ వీడియోస్ చేస్తాను చూడండి. ఇదిగోండి వీడియో అయితే కంప్లీట్గా చూడండి. తర్వాత టెంకాయ అయితే కొట్టేశాను. మాకు వాయినం ఇవ్వాలి కదా, అమ్మవారికి వాయినం ఇవ్వాలి కాబట్టి నా చీర బ్లౌజు అవన్నీ పెట్టి పూలు వాకులు వక్కలు అన్నీ పెట్టేసి అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను వాయినాలకి ఇప్పుడే కాదండి, ముందే అయితే అమ్మవారి దగ్గర పెట్టి అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత రెడీ అయ్యి వచ్చాను. తర్వాత హారతి అయితే ఇచ్చేసి ఇప్పుడు మా ఆయన దగ్గర అయితే హారతి బొట్టు అయి పెట్టించుకొని అక్షింతలు అయితే వేయించుకున్నాను. అంటే పూజకు ముందు భర్త యొక్క ఆశీర్వాదం అయితే కావాలంట వరలక్ష్మి వ్రతానికి, అందుకని నేనైతే ఆయన అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను చూడండి. ఆయన ఆశీర్వదించినాకైతే పూజ అయితే స్టార్ట్ చేయాలంట, అందుకని నేనైతే ఆశీర్వాదం అయితే తీసుకొని తర్వాత తోరణ గ్రంథి ఎన్ని చేసుకున్నానంటే నాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనైతే వీడియో తీసుకోవడానికైతే చాలా పూజ చేసుకుంటా చేయాలంటే కష్టం కదా, అందుకని అయితే నేను నా పాటికైతే నేను పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత మా ఆయన లేసి వచ్చానంటే నైట్ వర్క్ కదా, నేను పడుకొని లేసి వచ్చాడనమాట. వచ్చినాక లాస్ట్లో నేను పూజ చేసుకుంటున్నా అంటే కంప్లీట్ అయింది, లాస్ట్కి అయితే కంప్లీట్ అయిపోయింది. వ్రతకథ చదవాలంటే ముందు వాయినాలు అయితే ఇవ్వాలంట, అందుకని ముందు అది కంప్లీట్ అయితే చేసేసాను. తర్వాత వాయినాలకైతే రెడీ అయ్యాను. ఫస్ట్ మా పాపకి ఇచ్చాను వాయినము. మా పాప ఎలా అంటే లక్ష్మీదేవిగా భావించి లక్ష్మి కాళ్ళకి పసుపు తీసి బొట్టు పెట్టి గంధం పూసి అక్షింతలు అయితే ఇచ్చాను. మా పాపకి వాయినం ఇచ్చేసి అక్షింతలు అయితే ఇచ్చాను. ఇంకొని మా పాప చూడండి ఎంత బాగా కూర్చొని పూపించుకుంటుందో, తనకైతే చాలా ఇష్టము పసుపు ఆయన బొట్టు ఆయన పెట్టించుకోవాలంటే చాలా బాగా ఇష్టపడుతుంది. ఇదిగోని ఇప్పుడు చేస్తాను అని చెప్పి రెడీగా ఉంది, అందుకని వచ్చి కూర్చుని ఇదిగోండి వాయినం అయితే ఇచ్చేసాను. మా పాపకి ఇచ్చేసి లక్ష్మీదేవిగా భావించి మా పాపని ఇవ్వండి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగా ఆశీర్వదిస్తుందో. తర్వాత అయితే ఇదిగో నేను చేసిన ప్రసాదాలు అయితే ఇవ్వండి చూపిస్తాను చూడండి. చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనము, గారెలు అయితే చేశాను. ఇవ్వని తర్వాత నేను ఫొటోస్ అయితే తీసుకున్నాను కొన్ని, అదైతే షేర్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.